హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వసంత పంచమి అండి. మన విజయవాడ దుర్గమ్మ గుడిలో మనకి ఇవాళ మూలా నక్షత్రంలో ఏ రోజైతే ఆ రోజు ఏసే అలంకరణ మళ్ళీ ఈ రోజు గూడా వేస్తారండి. ఆ అమ్మకి అలంకరణ చేసి సరస్వతీదేవి మాతగా పూజిస్తారండి. ఈరోజు కాలేజీని స్కూల్‌కెళ్ళే పిల్లలు వాళ్ళందరూ కూడా దర్శనానికి చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ అమ్మ ఇచ్చే ప్రసాదము, పెన్నులు, చిన్న అమ్మవారి ఫోటో, రక్ష అవన్నీ కూడా ఈ పిల్లలందరికీ ఇస్తారండి. ఇది చాలా రష్‌గా ఉందండి. మేము దర్శనం చేసుకొనొచ్చాము. కూడా పిల్లలందరికి కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్ ఈ మా సాయి హోమ్ ఫుడ్స్ తరపున మేము అందిస్తున్నామండి. మా బాబుకి ఇవాల్టి రోజున 23 ఇయర్స్ బ్యాక్ మేము బాసరలో అక్షరాభ్యాసం చేయించామండి. అప్పుడు ఇలాంటి మీడియా మనకి యూట్యూబులు ఏమీ తెలియదండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాకు మా షాపులోకి ఒక గురూజీ వచ్చారు. "అమ్మ రేపటి రోజు చాలా మంచిది. మీరు మీ బాబుకి అక్షరాభ్యాసం చేయించండమ్మా" అని అన్నారు. ఏమీ తెలీదండి. కానీ ఎలా ఎళ్ళామో, ఎలా వచ్చామో ఆ భగవంతుడు, ఆ సాయినాథుడికి తెలవాలండి. ఎందుకంటే అక్కడి నుంచి బాసర నుంచి మేము షిరిడీ ఎళ్ళామండి. అక్కడ మేమంతా బస్సులోనే ట్రావెల్ చేసాము. అప్పుడు మనకి భాష రాదు. ఏమీ తెలియదు ఆ ఏజ్‌లో. అంటే నాకున్న చిన్న చిన్న వర్డ్స్‌ను అడుగుతూ వాళ్ళని అలా బస్సులో దాటుకుంటూ ఎళ్ళాము. ఈ వసంత పంచమి వచ్చిందంటే అవన్నీ నాకు గుర్తొస్తా ఉంటాయి. ఎలా ఎళ్ళామో ఆ రోజుల్లో అని అనిపిచ్చింది. ఇద్దరు చిన్న పిల్లలు మేము బస్సులో మాకు అసలు మా వారికి కానీ, నాకు కానీ హిందీ అంత బాగా వచ్చేది కాదు. ఏదో కొద్ది కొద్దిగా వచ్చు. దాన్ని మేనేజ్ చేస్తూ అలా దర్శనం చేసుకొని వచ్చాము. సదా మీ సేవలో మీ సరళ శ్రీనివాస్, సాయి హోమ్ ఫుడ్స్.